బ్రేకింగ్ న్యూస్. పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలంది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. పరకామణి కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకుందరని పిటిషన్లో టీటీడీ పేర్కొంది. పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలని చెప్పింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై కూడా దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు చేపట్టాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది హైకోర్టు. పరకామణి కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్. టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీ కేసు రవికుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్ రాజీ చేసుకుందరని పిటిషన్లో పేర్కొంది టీటీడీ. సంచలనం సృష్టించిన పరకామణి కేసు అత్యవసరంగా సిబిసిఐడితో విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, హైకోర్టు ఇంకేమైనా వ్యాఖ్యలు చేసింది పూర్తిగా పరకామణి వ్యవహారంలో? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే పరకామణి వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో సీరియస్ గా ఈ రోజు విచారణ కొనసాగింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విచారణకి హాజరయ్యారు. అత్యవసరంగా సిబిసిఐడి విచారణ చేపట్టాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేసి నివేదిక తమకు అందజేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని చెప్పి ఏసీపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్ అదాలత్లో పరకామణి కేసును రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు సూచన చేసింది. గతంలో టీటీడీ చైర్మన్ గా అధికారులుగా పనిచేసిన వ్యక్తులపై లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. సతీష్ కుమార్ ఏదైతే లోక్ అదాలత్ విషయంలో రాజీ పడే హక్కు పూర్తిగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేనప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉంటారో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారికి లోక్ అదాలత్లో రాజీ పడే అవకాశం పూర్తిగా ఉంటుంది, చట్టానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి ఆయన అఫిడవిట్ జారీ చేశారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా హిందూ ధార్మిక మండలి కౌంటర్ దాఖలు చేసింది. దీంట్లో ఇంక్లూడ్ అవ్వాలని అవకాశం ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ జారీ చేసిన నేపథ్యంలో 3 పిటిషన్లు విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ రోజు తన తీర్పును వెలువరించింది. రాజేష్, రైట్ శివ, అయితే ఇప్పుడు లోక్ అదాలత్ విషయంలో రాజీ పడ్డటువంటి దాంట్లో టీటీడీ ఏం చెబుతోంది? అంటే దానిపైన ఎటువంటి వివరాలు అందించింది హైకోర్టుకి? లోక్ అదాలత్లో గతంలో రాజీ పడ్డ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోక్ అదాలత్లో రాజీ పట్టడాన్ని వ్యతిరేకిస్తూనే టీటీడీ హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లోనే హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వచ్చిన దాన్ని బేస్ చేసుకొని విచారణ కొనసాగింది. రవికుమార్ ఆస్తులపై పూర్తి స్థాయిలో ఏసీబీతో విచారణ చేయించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ అంశానికి సంబంధించి టీటీడీ అనుమతి లేకుండా ఎటువంటి అంశాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవద్దనేది టీటీడీ తన వాదనగా వినిపిస్తుంది. రవికుమార్ అక్రమ ఆస్తులపై సమగ్రమైన విచారణ చేపట్టాలని చెప్పి టీటీడీ గతంలోనే లేఖ రాసింది. తాజాగా ఎవరైతే ఈ అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వారిని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా టీటీడీ పూర్తి స్థాయిలో సహకారం అందించినట్లుగా అర్థమవుతోంది. మొత్తం మీద చూసుకుంటే పరకామణి వ్యవహారానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలకమైన తీర్పు అయితే వెలువరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి సిబిసిఐడితో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 2 వరకు విచారణ కంప్లీట్ కావాలని హైకోర్టు స్పష్టం చేసింది.